ప్రతిరోజు రష్గా ఉండే టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం కేపీహెచ్పిలో. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ పూర్తిగా ఇది రెగ్యులర్గా ఇది దోశ ప్యాన్ అనమాట. ఇక్కడ రెగ్యులర్గా దోశలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ మాత్రం కూడా ఖాళీ ఉండదు, రకరకాల దోశలు వేస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రోజు ఎంత ఖాళీగా ఉందో. కంపల్సరీ రేపటి నుంచి క్లోజ్ చేసే పనులను ఉన్నాం, ఎందుకంటే గ్యాస్ లేకుండా మేము నడపలేము. ఏ ఐటమ్ అయినా 10 రూపాయలు ఎక్స్ట్రా గ్యాస్ తగ్గేంత వరకు. గ్యాస్ లేని నడపలేం కదా, క్లోజ్ చేసి కూర్చోవాల్సిందే. వర్కర్స్ జీతాలు ఇవ్వలేము. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బెంగళూరు నగరంలో అనేక రెస్టారెంట్లు మూతపడ్డాయి. అయితే ఆ తర్వాత హైదరాబాద్లో ఏ స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ. మనం ఒక ప్రతిరోజు రష్గా ఉండే టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం కేపీహెచ్పిలో. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ పూర్తిగా ఇది రెగ్యులర్గా ఇది దోశ ప్యాన్ అనమాట. ఇక్కడ రెగ్యులర్గా దోశలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ మాత్రం కూడా ఖాళీ ఉండదు, రకరకాల దోశలు వేస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రోజు ఎంత ఖాళీగా ఉందో. ఈ దోశ ప్యాన్ అంతా కూడా ఎంత ఖాళీగా ఉందో. కారణం ఏంటంటే గ్యాస్ లేదు. గ్యాస్ కొరత అనేది ఈరోజు టిఫిన్ సెంటర్ని తీవ్రంగా వెంటాడుతుంది. ఎంతలా అంటే గ్యాస్ దొరకక చాలామంది హోటల్స్ మూసేసిన పరిస్థితి, వర్కర్లకు కూడా పనులు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు గ్యాస్ దొరకట్లేదు, ఎంత రేట్ అమ్ముతున్నారు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గ్యాస్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ టిఫిన్ సెంటర్? మాది చిన్న టిఫిన్ సెంటర్ అని, దీంట్లో 3-4 కూలీలు పనిచేస్తారు. వాళ్ళు డైలీ ఆధారమే ఇందులో పనిచేస్తాను. గ్యాస్ ఆల్మోస్ట్ రేటు పెంచారు, కమర్షియల్ గ్యాస్ వాడుతున్నాం, దాని రేటు ఆల్రెడీ పెంచారు. అయినా కూడా నడిపిద్దామని ట్రై చేస్తున్నాం. రేట్లు ఏం పెంచలేదు, మా పెట్టే టిఫిన్ సెంటర్లో రేట్లు ఏం పెంచలేదు. కానీ పనిచేసే వాళ్ళకి మినిమం జీతం రావాలన్న ఉద్దేశంతో నడుపుతున్నాం. కానీ నాకు తెలిసి ఈ రోజుతో ఇంకా గ్యాస్ ఇవ్వమని చెప్పేశారు. కమర్షియల్ గ్యాస్ అయితే అవైలబుల్ లేదని చెప్పేశారు. మేము క్లోజ్ చేయాలి. మాది పక్కన పెడదాం. మా ఆల్రెడీ మేము కొంచెం పర్లేదు అనుకున్నాం. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అందరి పరిస్థితి ఏంటనేది నిజంగా క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళు అందరూ పెళ్ళైన వాళ్ళు, పిల్లలు వాళ్ళు, వాళ్ళకి మేము ఇచ్చే కూలి డబ్బులతో వాళ్ళు బతకాలి. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం చాలా మంది రోడ్డు మీద పడిపోతారు అనేది మాత్రం నిజం. మేము కూడా కంపల్సరీ రేపటి నుంచి క్లోజ్ చేసే పనులను ఉన్నాం, ఎందుకంటే గ్యాస్ లేకుండా మేము నడపలేము. కరెంటుతో నడిపే ఎక్విప్మెంట్ అయితే మా దగ్గర లేదు, ఓన్లీ గ్యాస్తో నడిపే ఎక్విప్మెంటే ఉంది. సో అలాగా చాలా చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు, టీ స్టాల్స్ ఉన్న వాళ్ళు అందరికీ చాలా పెద్ద ఇబ్బంది ఇదే అని చెప్పగలుగుతాం. ఎంతమంది పనిచేస్తారు దీని మీద ఆధారపడి? దీని మీద ఆధారపడి 6 ఉన్నారంటే. చిన్నదే షాప్ ఇది. మేము రోజుకి ఒక 8,000-10,000 అమ్ముతాము. దాంట్లో అందరికీ జీతాలే ఒక దగ్గర 6-7 ఉన్నాయి, 3 సరుకులు ఎన్ని పళ్ళు కలిపితే. సో ఆ 5-6 మాత్రం కంపల్సరీ రేపటి నుంచి ఇబ్బంది పడతారని చెప్పాలి. మా దగ్గర ఉన్నదంతా ఒక 2-3 రోజుల వరకు వాళ్ళకి అందుకోగలం. కానీ ఇలాగే గ్యాస్ ఇవ్వడం అయితే మేము కూడా కంటిన్యూ చేయలేము. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు, మేము కూడా ఇబ్బంది పడతాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా నడపడం కష్టమా? 100% కష్టం అండి. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ రేట్ పెంచినా మేము టిఫిన్ రేట్లు పెంచకుండా నడుపుతాం ట్రై చేస్తున్నాము, ఇబ్బంది పడకుండా జనాలకి. రేటు పెంచినా కూడా మాకు గ్యాస్ అవైలబుల్ లేనప్పుడు డొమెస్టిక్ గ్యాస్తో ఇది నడపలేము, కమర్షియల్ గ్యాసే కావాలి మాకు. సో కంపల్సరీ హోటల్ నడపడం అయితే అవదండి, ఆపేయడమే. ఏం చెప్తున్నారండి అవైలబిలిటీ లేదంటే? ఏం రీజన్ చెప్తున్నారు? ఇదే వార్ అండి. వార్ వల్ల మాకు స్టాక్ లేదు. వారు అది ఎప్పటికి ఇస్తారు ఏంటి అన్న క్లారిటీ కూడా లేకుండా ఉందండి. పలానా వారం రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది అంటే మన కస్టమర్స్ చెప్పుకోవడానికి, ఎంప్లాయీస్కి చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ అసలు మాకు ఏం చెప్పట్లా ఎప్పుడు ఏంటి అన్నది. సింపుల్గా స్టాక్ అవైలబుల్ లేదు, మనం ఎక్కువ రేటు పెట్టి సరే తీసుకుందాం కూడా స్టాక్ అయితే అవైలబుల్ లేదని చెప్పి ఆపేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు లేవని చెప్తున్నారు, స్టాక్ లేవు, వస్తాయి అని చెప్తున్నారు. ఉన్నా కానీ ఒక్కో బంట ట్రిపుల్ రేట్ చెప్తున్నారు. ట్రిపుల్ రేట్ అయినా కానీ గ్యాస్ ఏది లేదు. ఏమని చెప్పినా కానీ ఆ రేట్ అయినా కానీ గ్యాస్ బండ స్టాక్ లేవు, పోవడం చెప్తున్నారు. ఇదివరకు 1,700 ఉండేది, ఇప్పుడు 3,700 దాకా చెప్తున్నారు. 3,500, 3,700. ఈరోజు నిన్న 2,500 అలా ఉంది. 3,700, 3,500 అన్నారు. అయినా కానీ గ్యాస్ ఏం లేదని చెబుతున్నారు, గోడౌన్లో లేదు. మాకు రెగ్యులర్ సప్లై చేసి ఆయన 2 గంటలు వేసి వెళ్ళాడు ఈరోజు. అవి కూడా 2,700 చెప్పిండు ఈరోజు అయితే.
ఒక్కో బండ. ఈ రోజుకి ఎన్ని బండ్లు కొడతాయి? రోజుకి 2 నుంచి 3 బండ్లు పడతాయి. మరి అంత సప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు. లేవని చెప్తున్నారు. వస్తే వాళ్ళు అక్కడ గోడౌన్లో నాకు ఇస్తే నేను మీకు ఇస్తా, లేదంటే లేదని చెబుతున్నారు. ఏం కారణం ఏం చెప్తారు? ఎందుకంటే ఏదో అక్కడ వారం పెట్టని చెబుతున్నారు. మరి ఏంటి ఇదే కంటిన్యూ అయితే హోటల్ రన్ చేసే పరిస్థితి ఉంటుంది. హోటల్ లేదన్న ఈ రోజే సరిపోదు. ఐటమ్స్ తగ్గించుకొని నిన్న నుంచి ఐటమ్స్ తగ్గించి నడుపుతున్నాం. ఇంకా ఈ రోజు అయితే ఒక బండి ఇచ్చాడు, దాంతో నడుపుతామన్నాం. లేదంటే ఆపేయటం. అంటే ఆ బండి అయిపోతే అక్కడ దోశలు అన్నీ ఆపేసాం. కొన్ని చిన్న చిన్న పెనాల మీద పెట్టి వేస్తున్నాం. దానికైతే గ్యాస్ ఎక్కువ పట్టిద్దాం. కాస్ట్లు కూడా ప్రైజ్లు 10 రూపాయలు రేటు పెంచి అమ్ముతున్నాం. కస్టమర్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. టిఫిన్ రేట్ పెంచారు. 10 రూపాయలు పెంచాం. ఏ ఐటమ్ అయినా 10 రూపాయలు ఎక్స్ట్రా, గ్యాస్ తగ్గేంత వరకు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు? రోజు మూత కొడితే ఎంతమంది? మా దగ్గర 15 మంది ఉంటారన్నాను మొత్తం అందరూ కలిపి. 15 మందిలో ఆల్రెడీ నేను అడుగురికి లేదని చెప్పేసా పని. ఓన్లీ గ్యాస్ వల్ల. ఓన్లీ గ్యాస్ వల్ల. గ్యాస్ లేకుండా అంతమందిని పెట్టుకొని మనం ఏం చేసుకుంటాం. ఒక 7 చెప్పేసా ఈ రోజు రావద్దని చెప్పేసా. నిన్న కూడా రాలేదు. నిన్న కూడా ఇదే కంటిన్యూ అయితే మీకు ఇంటికి అనేది తక్కువ ఉంటుంది. క్లోజ్ చేయడం. గ్యాస్ లేకుండా ఇంకేం చేస్తాం, అన్ని దాని మీదే కదా. వారి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంది గ్యాస్ తీసుకుని? ఈ వారం నుంచి గ్యాస్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారండి. కస్టమర్స్ కూడా ఏం సప్లై అడిగినట్టు సప్లై చేయలేకపోతున్నాం టైంకు. యాక్చువల్గా వీళ్ళు క్రియేట్ చేసిందా గవర్నమెంట్ సృష్టిందా అనేది ఎవరికీ తెలియట్లేదు. దీనివల్ల నిరుపేదలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటంటే ఇక్కడ వ్యాపారం నడపగలుగుతారా? గ్యాస్ వల్ల గ్యాస్ లేని నడపలేము కదండి. క్లోజ్ చేసి కూర్చోవాల్సిందే. వర్కర్స్ జీతాలు ఇవ్వలేము, ఇలాంటి కట్టలేము. రోజుకి ఎన్ని సిలిండర్లు పడతాయండి? రోజుకి 2 సిలిండర్లు పడతాయి. ఇప్పుడు సప్లై ఎలా ఉంది? సప్లై లేదండి. 2 days నుంచి సప్లై లేదు. ఏం చెప్తున్నా? టైం పడుతుంది. టైం పడుతుంది. మాకు నిన్నగా పెట్టాము, ఇంకా మాకు లోన్లు ఇవ్వలేదు. ఇస్తే ఇస్తామని చెప్పండి. మీరు ఏం కోరుకుంటున్నారు? సప్లై క్లోజ్ అవ్వకూడదనే కోరుకుంటున్నాం. సప్లై రావాలనే కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఏంటంటే దానికి సొల్యూషన్ ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తాం. నా పేరు నాగేశ్వరరావు కాళ్ళు. ఇది విన్నారు కదా, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే గ్యాస్ కొరత అనేది చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు తీవ్రంగా వెంటాడుతోంది. దాంతో వినియోగదారుల పైన కూడా భారం పడుతుంది. ఎంతలా అంటే రెగ్యులర్గా ఒక దోశ 40 రూపాయలు అయితే ఈరోజు గ్యాస్ కొరత వల్ల 50 రూపాయలు అమ్మాల్సిన పరిస్థితి. ప్రతి టిఫిన్ ఏ ఐటమ్ తీసుకున్నా కానీ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు గ్యాస్ ధరలు కూడా ఏ స్థాయిలో పెంచారంటే మొన్న 1st తారీఖు వరకు 1700 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ఉంటే ఈరోజు అది 3500 వరకు పలుకుతోంది. అయినప్పటికీ కూడా గ్యాస్ లేదు బాబోయ్ అని చెప్పేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు పూర్తిగా మూతపడే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.